హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది సజ్జలతో చేసినటువంటి దోశ రెసిపీ అండి. ఫ్రెండ్స్, సజ్జల్లో మనకి ఎక్కువ శాతం ఫైబర్ దొరుకుతుందండి. అలాగే ఐరన్ కూడా సమృద్ధిగా ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారు. అయితే మనకు చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు ఎన్నో పోషకాలు అందించే ఈ సజ్జలతో మనం దోశ చేసుకోబోతున్నాం. ఇక ఆలస్యం చేయకుండా సజ్జ దోశలకి కావలసినటువంటి పదార్థాలు తయారీ విధానంలోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి 3 కప్పుల సజ్జలు వేసుకోవాలి. సజ్జల్లో తెల్ల ఇసుక ఉంటుందండి, జాగ్రత్తగా మీరు చూసుకొని ఈ సజ్జల్ని నానబెట్టుకోవాల్సి ఉంటుంది. 3 కప్పులు సజ్జలు తీసుకున్నాం కదా, 3 కప్పుల సజ్జలకి 1 కప్పు మినపప్పు వేసుకోవాలి. అదేవిధంగా 1/2 కప్పు శనగపప్పు వేసుకోవాలండి. అదేవిధంగా 1 టీ స్పూను మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు వీటిలో నీళ్లు పోసి శుభ్రంగా మనము కడగాలి. ఈ విధంగా వీటిని పిసుకుతూ 2-3 సార్లు కడగాలండి, చాలా డస్ట్ ఉంటుంది. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత నీళ్ళన్నీ వంపేసి ఇప్పుడు 1/2 కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి. సజ్జలతో పాటు మనము ఈ సగ్గుబియ్యం వేసి కడిగితే సజ్జలు మనం చేతితో బాగా ఇలాగ నలిపి కడుగుతాం కాబట్టి సగ్గుబియ్యము చిరిగిపోతాయండి. కాబట్టి సజ్జల్ని శుభ్రంగా కడిగిన తర్వాతనే మనం సగ్గుబియ్యం వేసుకొని జస్ట్ దాన్ని అలా కడిగితే సరిపోతుంది. ఇలా శుభ్రంగా కడిగి మంచి నీళ్లు పోసుకొని ఒక 7 గంటల పాటు మనము వీటిని నానబెట్టుకోవాలి. 7 గంటల పాటు నానబెట్టుకున్నటువంటి సజ్జల్ని మీకు చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి సజ్జలు అన్నవి చక్కగా నానిపోయి ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనము మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. దోసల పిండిని మనం ఎలాగ రుబ్బుకుంటామో మెత్తగా, సేమ్ అదే విధంగా ఈ సజ్జలని కూడా మెత్తగా మనము రుబ్బుకోవాల్సి ఉంటుందండి. చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు మెత్తగా రుబ్బుకోవాల్సి ఉంటుంది. నేను తీసుకున్న క్వాంటిటీ కొద్దిగా ఉంది కాబట్టి నాకు ఒక్కసారికే సరిపోయిందండి, జార్లో పట్టింది బాగా. మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే సజ్జల్ని మీరు కొంచెమే వేసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలండి, బరకగా అసలు ఉండకూడదు. ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని మనం రాత్రంతా కూడా చక్కగా ఈ పిండిని పులవనిచ్చుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను మీకు ఒకటి చెప్పాలండి. చలికాలం అయిపోయింది. మనం చలికాలము పిండి పులవదని చెప్పి మార్నింగే నానబెట్టుకొని మనం సాయంకాలంకంతా పిండిని రుబ్బి పెట్టేసుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు సమ్మర్ వచ్చిందండి. ఇప్పుడు మనము పొద్దునే నానబెట్టి సాయంకాలానికి పిండి రుబ్బి పెట్టుకున్నాం అనుకోండి, ఎక్కువగా పులిసిపోతుంది పిండి. అప్పుడు మనం ఇడ్లీ తిన్నా, దోశ అయినా చాలా పుల్లగా ఉంటుంది. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, మీరు మార్నింగే నానబెట్టుకోకుండా మధ్యాహ్నం కానీ అంటే 11 గంటలు ఆ టైంలో నానబెట్టుకొని సాయంత్రం 7:30 కానీ మీరు రుబ్బి పెట్టుకుంటే మార్నింగ్ అంతా ఎక్కువగా పులవకుండా పిండి నార్మల్గా పులిసి ఉంటుందన్నమాట. పిండి రుబ్బుకున్న మరుసటి రోజు నేను మీకు చూపిస్తున్నానండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనకు పిండి చక్కగా పులిసిందండి. మనము బియ్యంతో చేసుకునే దోసపిండి ఎలాగా పులుస్తుందో, పొంగిందో, సేమ్ అదేవిధంగా సజ్జల పిండి కూడా మనకు చక్కగా పొంగి దోశలకు రెడీగా ఉంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత మంచిగా పొంగింది కదా. ఈ దోసపిండిలోకి మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ విధంగా కొన్ని నీళ్లు కూడా పోసుకొని చక్కగా ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా మనం బాగా కలుపుకోవాలి. మీకు దోసపిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. మనకు దోసపిండి కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా ఉండాలి, ఎక్కువ నీళ్లు పోసుకోవద్దు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన మనము దోసల పెన్నం పెట్టుకోవాలండి. దోసల పెన్నం హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని ఉల్లిపాయతో ఈ విధంగా దోసల పెన్నాన్ని అంతటిని కూడా రుద్దుకోవాలి. పెన్నం బాగా హీట్ ఎక్కిందండి. ఇప్పుడు నేను దోశ వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దోశ మనకి బియ్యంతో చేసే దోశల్లాగానే ఈ సజ్జలతో చేసే దోశలు కూడా మనకు చక్కగా వస్తాయండి. మీరే చూస్తున్నారు కదా వీడియోలో. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ రాసుకొని ఈ దోశని మనం తిప్పేసుకుందాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైనటువంటి సజ్జ దోశలు మనకు రెడీ అయిపోయినాయి. ఇంకొక దోశ వేసుకుంటానండి నేను. ఇప్పుడు మరొక దోశ వేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఆయిల్ వేయనక్కర్లేదండి, జస్ట్ ఉల్లిపాయతో రుద్ది నేను దోశ వేసుకుంటున్నాను. నాన్ స్టిక్ ప్యాన్ వాడట్లేదండి, ఐరన్ ప్యాన్ మీదనే నేను దోశలు వేసుకుంటూ ఉన్నాను. చూస్తున్నారు కదా ఎంత చక్కగా దోశలు మనకు నీట్గా వస్తూ ఉన్నాయి. రెండవ దోశ కూడా రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని దానిలోకి పల్లీ చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా
ఏ చట్నీ అయినా సరే చాలా టేస్ట్గా ఉంటుందండి. నేనైతే కొబ్బరి చట్నీ చేసుకున్నాను. ఫ్రెండ్స్, చూస్తుంటే మీకు తినాలనిపిస్తుంది కదా. ఇక ఆలస్యం ఎందుకు, ఇంట్లో సజ్జలుంటే మీరు కూడా ఈ దోశని ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇదే పిండితోనే నేను ఇడ్లీ కూడా చేయబోతున్నానండి. అది కూడా వెరైటీగా కుండపైన చేయబోతున్నాను. ఇప్పుడు ఈ పిండిలో 1/2 టీ స్పూను సోడా పొడి వేసుకొని చక్కగా కలిపేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కుండ తీసుకొని ఆ కుండలోకి పెద్ద గ్లాస్తో, అంటే మనం నీళ్ళు తాగుతాం కదా, ఆ గ్లాస్తో నీళ్లు పోసుకోవాలి. ఆ తర్వాత శుభ్రమైన ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలండి. ఈ క్లాత్ కూడా మనము నీళ్ళల్లో తడిపి గట్టిగా పిండి ఈ కుండ మీద వేసి ఈ కుండ చుట్టూ పైన క్లాత్తో ఈ విధంగా కట్టుకోవాలి. టైట్గా కట్టుకోవాలండి. ఎందుకంటే మనం దానిపైన పిండి వేస్తే కింద లోపలికి దిగజారిపోకుండా టైట్గా కంఠానికి కట్టుకోవాలి. కుండ కింది వరకు క్లాత్ ఉండకూడదు, క్లాత్ను కూడా పైకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం స్టవ్ మీద పెట్టుకున్నప్పుడు ఈ క్లాత్ మంటకు తగులుకొని కాలిపోయే అవకాశం ఉంటుందండి. ఇది మీరు జాగ్రత్తగా చుట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కుండ మీద వేసే ఇడ్లీ పద్ధతి కేరళలో మనకు ఎక్కువ శాతం కనపడుతుందండి. వాళ్ళైతే కుండకి ఒక సన్నటి తీగలాగా చుట్టి ఆ తీగ మీద క్లాత్ వేసి ఆ క్లాత్ మీద ఇడ్లీలు వేసుకుంటారు. మనకైతే అది అందుబాటులో లేదు కాబట్టి నేను ఈ విధంగా క్లాత్ని సెట్ చేసుకుంటున్నాను. ఇలా క్లాత్ని అంతటిని కూడా చక్కగా వీడియోలో చూపించిన విధంగా కిందికి లేకుండా సర్దుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీని మీద పిండి వేసుకోవాలి. ఇది ఎక్కువ వేయకూడదండి, కేవలం 3 గరిటెలు మాత్రమే నేను వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత కుండని ఇలాగా వీడియోలో చూపించిన విధంగా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన ఈ కుండను పెట్టేసి ఇప్పుడు ఈ కుండ యొక్క మూకుటని మనం పెట్టేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర మూకుట లేకపోయినా ఇటువంటిది ఏదైనా ఒక పెద్దది గిన్నె కానీ ఏదైనా కానీ పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు మనం పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో మనం పెట్టేసుకోవాలండి. ఒక్కసారి 10 నిమిషాల తర్వాత నేను మూత తీసి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకు ఇడ్లీ ఎంత చక్కగా పొంగింది కదా. ఒకసారి నేను అలా తాకి చూస్తున్నాను, ఇంకా ఇది పచ్చిగా ఉంది. ఇప్పుడు మూత పెట్టేసేయండి. మంటని ఇప్పుడు సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచి చూద్దాం. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చూస్తున్నానండి, ఇడ్లీ మనకు చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ కుండని పక్కకు పెట్టేసుకోండి. పక్కకు పెట్టేసుకొని వెంటనే ఇడ్లీ తీయొద్దండి. ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఇలాగే వదిలేసేయండి. నిమిషాల తర్వాత ఇప్పుడు మనము ఈ ఇడ్లీ తీసుకుందామండి. మనం దారం కట్టాం కదా, ఆ దారాన్ని నీట్గా తీసేసుకొని ఇప్పుడు ఈ ఇడ్లీని మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. సజ్జలతో దోశలు చేసుకున్నాము, అదేవిధంగా ఇడ్లీ కూడా చేసుకున్నామండి. ఇడ్లీ కూడా చాలా సూపర్గా వచ్చింది, మీరే చూడండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇడ్లీ చూడండి ఎంత ఈజీగా ఊడొచ్చేసిందో. ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా, పట్టుకుంటేనే ఎంత సాఫ్ట్గా ఉందో మీకు చూపిస్తున్నాను చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నా. సజ్జలతో దోశలు మాత్రమే కాదు, ఇడ్లీ కూడా మనకు రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్టీ రెసిపీతో నేను మీ ముందుంటాను. నేను మీ ప్రసన్న.